మీ అందరూ ఎస్ఎల్బిసి టనల్ విషయం వినడానికి శ్రద్ధగా వింటున్నారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి చొరవతో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండలో ఉన్న అంబాబాని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, కంబలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, పోగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, అదేవిధంగా పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఇవి అన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మరి బాలు నాయక్ గారు కోరినట్టుగా రాములోరి బండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా, గాజుపేట చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గానికి మరొక 37,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది మనం చేస్తున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లంతో, R&R ప్రాబ్లంతో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరి పనులు ఆగిపోయిన విషయం కూడా నేను మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ సమస్యలను అధిగమించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అదేవిధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి పనులు జరుగుతున్న నెల్లికల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, దున్నపోతుల గంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపోల్ స్కీమ్ కానీ, తోపుచెర్ల స్కీమ్ కానీ, ఇది పనులు జరుగుతున్నాయి. వేగవంతం చేసి వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. మరి దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇది ఒక గొప్ప సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిందంటే మీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒకసారి గమనించండి. తప్పనిసరిగా బాలు నాయక్ గారు కోరిన విషయాల్లో, దేవరకొండ నియోజకవర్గానికి అవసరమైన విషయాల్లో నేను, వెంకటరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి దేవరకొండకు అవసరం ఉన్న ప్రతి విషయం మంజూరులో, అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. దేవరకొండ ఒక మారుమూల ప్రాంతం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. నాకు తెలుసు 10 ఏళ్ల పాటు మీరు ఎంత కష్టాలు పడ్డారో, ఎన్ని పోలీస్ కేసులో, ఎన్ని ఇబ్బందులు. దేవరకొండ కాంగ్రెస్ కార్యకర్తలకి సభాముఖంగానే మనం చేస్తున్నా. మరి మరోమారు నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దేవరకొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, మీ చెమట, మీ రక్తం ఏనాడు మేము మర్చిపోం. తప్పనిసరిగా దేవరకొండ కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోరుతున్నారు. రేవంత్ అన్న పాట సీడీ ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు, పల్లె నరసింహ కళాకారుడు. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే సభాధ్యక్షుడు బాలు నాయక్ గారు పూర్ణ కుంభాన్ని బహుకరిస్తారు.
ఆ పూర్ణ కుంభం అంటే మనందరికీ తెలుసు దేవరకొండ కోట. దేవరకొండ అంటే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల ప్రజాపాలన ఉత్సవానికి ఆశీర్వాదం అందిస్తున్న రామాలయం, శివాలయం, దేవరకొండ ఖిలా ఆ ఫోర్ట్ మీద ఉన్న అది రేవంత్ అన్న పాట. పాలమూరు పౌరుషమే రేవంతన్నా, మన తెలంగాణ వైభవమే రేవంతన్నా. 3 రంగుల మెరుపు రేవంతన్నా, మరి బీద సాదల గెలుపు రేవంతన్నా. సకల జనము కోరుకున్న ఆప్తుడివన్నా, సంచలనం సృష్టించిన లీడరు వన్నా. సకల జనము కోరుకున్న ఆప్తుడవన్నా, అరే సంచలనం సృష్టించిన లీడరు వన్నా రేవంతన్నా. ఇందాకే అనుకున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్ గారు సందేశం తర్వాత వారి సన్మానం ఉంటుంది. ఇప్పుడు 3 నగరాల సిగ 4వ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటం మీద మెరుస్తోంది. కొన్నాళ్లుగా మీరు వింటున్నారు, చూస్తున్నారు అన్ని ప్రచార ప్రసార సాధనాల్లో. యూనివర్సల్ టార్గెట్గా టెక్నో సిటీ, అదే భారత్ ఫ్యూచర్ సిటీ. రైజింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శక్తివంత ముందు చూపున్న నేత్రం, అదే మన దార్శనిక పత్రం. తెలంగాణ మానసిక భావోద్వేగానికి రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన సర్వతోముఖాభివృద్ధి సేవా యాగం ఇప్పుడు తెలంగాణ ఆల్వేస్ ఇన్ ఫోర్ ఫ్రంట్. తెలంగాణ ప్రపంచ పత్రికల్లో వార్తల్లో బిగ్ ఫాంట్. మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం.